వెల్కమ్ టు మోక్ష వ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే, మా హస్బెండ్కి క్రికెట్ అంటే చాలా ఇష్టం. మా ఫస్ట్ పాప పేరు మోక్షి. తను పుట్టిన దగ్గర నుంచి ఏ వందల సార్లు అన్నారు, మోక్షిని క్రికెట్కి పంపించాలి చదివించను. నేను అస్సలు చదివించను, మోక్షిని క్రికెట్కే పంపిస్తాను ఒకటే గోల. నాకైతే ఇష్టం లేదు. సో తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం అవ్వాలనుకుంటే అది. నాకైతే సంగీతం క్లాసులకి అలా పంపించాలని ఇంట్రెస్ట్ ఉండే. చూడాలి వాళ్ళు పెరిగే కొద్దీ వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కదా. మా హస్బెండ్ కంటే క్రికెట్కి అయితే చాలా ఇష్టం. తను ప్రతి వీకెండ్ క్రికెట్ కన్ఫామ్గా వెళ్ళాల్సిందే. ఇంట్లో అయితే ఉండరు. నేను ఇంట్లో ఉండటానికి ఎన్ని శతవిధాలుగా ప్రయత్నిస్తానో. ఒక్కొక్కసారి తన క్రికెట్ది కిట్ దాపెట్టేస్తా, ఒక్కోసారి బైక్ కీస్ దాపెడతాను వెళ్ళకుండా. మార్నింగ్ నార్మల్ డేస్లో అయితే లెగవరు, 7:30కి అలా లెగుస్తారు. వీకెండ్ వచ్చిందంటే టైం కూడా పెట్టుకోరు, కన్ఫామ్గా 5:30కి అయితే లెగుస్తారు. ఎలా లెగుస్తారో తెలియదు. లెగిచేసి 6 కల్లా రెడీ అయ్యి వెళ్ళిపోతారు. నేను ఒక 3-4 టైమ్స్ అయితే తనని ఆపడానికి బైక్ కీస్ కిట్ అవి దాపెట్టడం చేశాను. మార్నింగ్ లేచి పాప బాగా ఎత్తుక్కుంటూ ఉంటాడు. అయినా కానీ నేను సైలెంట్గా పడుకుంటా. నాకు ఎత్తుకుంటాడు అర్థమైంది, కానీ నేను చెప్పను ఆగిపోతాడేమో అని. చివరికి ఇంకెందుకులే అని జాలేసి ఇస్తాను. అప్పుడు బతిమలాడతాడు, చిన్ని అని తీసుకుంటే చెప్పు చిన్ని, ప్లీజ్ చిన్ని, నేను లేకపోతే గేమ్ ఆగిపోయింది, కిట్ అంతా నా దగ్గరే ఉంది చిన్ని, ప్లీజ్ చిన్ని, అలా బతిమలాడుతూ ఉంటాడు. సరేలే ఎందుకులే అని నెక్స్ట్ టైం వెళ్ళొద్దని ఒట్టేయించుకుంటాను. అయినా కానీ వెళ్తారు. మనం చేసేది ఏం లేదు కదా. ఇంకొక 2 ఇయర్సే కదా నేను వెళ్ళేది, తర్వాత ఇంకెళ్ళను. 2 ఇయర్స్ వెళ్తాను. నాకు ఇష్టం కదా. నీకు ఇష్టాలు నేను ఏమన్నా వద్దంటున్నాను? నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటున్నావు కదా. నాకు ఇది ఒక్క ఇష్టం కదా, నన్ను ఇది ఒక్కటి వెళ్ళనివ్వచ్చు కదా, ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతారు. సరే అని నేను వదిలేశాను. పిల్లలు పెరిగి కొద్దీ తనే అర్థం చేసుకుంటారులే అని చెప్పేసి. అది ఓకే గాయస్, మీలో ఎంతమందికి క్రికెట్ అంటే ఇష్టం? మీ హస్బెండ్స్ కూడా ఇలాగే చేస్తారా వీకెండ్ వస్తాయి? కామెంట్ చేయండి. బాయ్.